నమస్కారం అండి. నానండి ఏరైనే. ఏటినేదండి బాబు ఈ వైజాగ్ వచ్చిన కాడ్నించి నోరు గొప్ప ఇబ్బంది అయిపోతుందండి నాకు. మా ఊరిలోటున్నప్పుడు కానుగ పుల్ల, యాప పుల్ల, ఎంపాలం పుల్ల ఇలాంటి పుల్లలన్నీ చేసేవాడినండి. పళ్ళు బాగుండేయి. ఇక్కడికొచ్చిన తర్వాత ఈ పేస్టులు, బ్రష్‌లు ఇయి ఇచ్చినారండి. ఈట్లి వల్ల వాసనొచ్చేత్తంది. పెద్ద పెద్దోళ్ళ దగ్గర కలుద్దామంటే ఇబ్బందిగా ఉన్నదండి. పేస్ట్ అనేది ఏ పేస్ట్ ఎలాగుంటది? ఏ పేస్ట్ వాడితే బాగుంటదనేది తిరుమలరావు గారిని అడుగుదామనేసి వచ్చినానండి. ఆయన మనతోటున్నారు. అయ్యా! నమస్కారం అండి తమరికి. నమస్తే వీరయ్య గారు, ఎలా ఉన్నారు? అయ్యా! బాగున్నాను బాబు. బాగున్నారా? బాగున్నాను గాని బాబు, హ్మ్. ఆ ఊర్లో ఉన్నప్పుడు బాబు యాపలు చేసేవాడిని, కాంపులు అంటారండి కానుగ పుల్ల అయి చేసేవాడిని. కొద్ది నోరు బాగుండేది బాబు. ఇప్పుడేటంటే నాకు నోరంతా అదొకలాగా అయిపోయిందండి పేస్టులు వాడి. అసలు పేస్ట్ అనేది మంచిదంటారా? చెడ్డదంటారా? ఏ పేస్ట్ మంచిదంటారా అనేది తమరి దగ్గరికొచ్చినానండి తెలుసుకుందాం. అన్నిటికన్నా నెంబర్ 1 పేస్ట్ ఏంటి తెలుసండి? అయ్యా! పిల్లలకైనా, పెద్దలకైనా ఎప్పుడైనా గానీ నోటి దుర్వాసన అనేది జీవితంలో రాకుండా ఉండాలంటే రాత్రి పడుకునే ముందు కంపల్సరీ తేనెతోటి తోముకోండి. ఆహా! ఒకప్పుడు నేను అరటిపండు తొక్క తొక్క ఉంటది కదండీ! అవును ఆ బాబు. తొక్క లోపల వైట్‌గా ఉంటది చూసారా? అది కూడా పేస్ట్ కింద వాడేవారు. అవును. అది ప్రకృతి ప్రసాదని. మీరు చెప్పిన పందు పిల్లల్లాగా. అవును. ఇప్పటికి తేనెని రెగ్యులర్‌గా చేత్తో గాని, బ్రష్ మీద పెట్టి గాని చేసుకోండి. ఆహా! తేనెకి మించిన పేస్ట్ మార్కెట్‌లో, వరల్డ్‌లో ఎక్కడా లేదు. ఆ! మీకు ఏదైనా పంటి సమస్యలుంటాయండి. పంటి తొర్రల్లోని అవును బాబు. నొప్పులుంటాయి, పుప్పొల్లుంటాయి. పిప్పళ్ళుంటాయి. ఆ! వాటికి కూడా 2, 3 చుక్కలు ఆహా! తేనెసుకుంటే తగ్గిపోతుంది. ఆహా! తేనె దివ్య ఔషధమనమాట. ఆ! బాబు పంటికి. ఆల్రెడీ పుప్పొళ్ళొచ్చినాయి బాబు నాకు. ఆ తేనె తొరలోనే యేసుకుంటే సరిపోతుంది. ఆ! బట్ అందరి దగ్గర తేనె దొరకదు, ప్యూరిఫైడ్ తేనె దొరకదు కాబట్టి, మీకు బ్రష్ కూడా ఇప్పుడు మీరు పలానా వేప పుల్ల చేసేవారు. అవును. పందుం పుల్లనేవారు. అలాంటి పందుం పుల్లని మీకు మోడర్నైజేషన్ పందు పుల్లని మీకు చూపిస్తాను చూడండి. ఏ పందు పుల్లైనా ఇంతే కదా! ఆ! ఇంత వంగుతది. బెండ్ చేసినా బ్రేక్ అయిపోద్ది. అవును. ఇది బ్రేక్ అయిందండి? ఆ! ఇరగనిది. లేదు. ఇంకోటి ఈ పందు పుల్ల చూడండి 360 డిగ్రీలు తిరుగుతది. తిరుగుతాంది. 3 ఇన్ 1, 2 ఇన్ 1 ఉంటది. 3 ఇన్ 1 ఉంటది. అవును. సో, మనకి ఈ పంటి మీదున్న ఈ పళ్ళు తాలూకా ఆయుష్, పంటి బలంగా ఉండాలంటే ఏటి కావాలంటే, ఎముకలు బలంగా ఉండాలంటే కాల్షియం కావాలి. అవును. పంటి బలంగా ఉండాలంటే ఎనామిల్ కావాలి. ఎనామిల్ ఆ కావాలి. ఎనామిల్ ఆయుష్ 150 సంవత్సరాలు ఎన్నండి? 150 సంవత్సరాలు. అందుకే వేడి నీళ్ళు తాగినా ఐస్ క్యూబ్ తిన్నా జూమని లాగుతుంటాయి. అవును బాబు. కారణం మనం వాడుతున్న బ్రష్‌లు, పేస్ట్‌లు. అవును బాబు. జూమన్ ఇప్పుడు తమరు చూపించిన బ్రష్ బాబు చుట్టుపక్కల తిరుగుతాంది. నా నోడింది తిరగదు బాబు. ఇలాగ ఉంటది. ఇరిగిపోద్దండి. ఆ! ఇది బాగున్నదండి. ఇది 360 డిగ్రీలు తిరుగుతదండి. అవును బాబు. ఇది అది పందు పుల్ల. వంగుతాంది. పందు ఆ! పుల్లైనా ఇలా వంగదు. అవును. వంగిన ఇరిగిపోద్ది. ఇరిగిపోద్ది. ఇది స్పెషల్ అండి. ఆ! ఇది వరల్డ్ క్లాస్ బ్రష్ అండి. అవును సో, బాబు. పందుం పుల్ల కన్నా మంచిది. మంచిదే. రైట్. ఇది బ్రష్ స్పెషల్ అండి. అయ్యా! నెక్స్ట్ పేస్ట్ ఉంటదండి. హ్మ్. మీరు వాడుతున్న పేస్ట్‌లు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు ఉదాహరణకి మన పేస్ట్‌ల్లో ఒక పేస్ట్ మీకు చేతికి పెడతాను. మీరు హ్మ్. ఇందులో ఏ పేస్ట్ వాడుతుంటారు? నేను ఇది వాడుతుంటాను బాబు ఎక్కువ. మీకు ఎంత పెద్దదా? అంటే మంచిదనేసి అంటుంటారు బాబు. అవునా? ఈ పేస్ట్ ఆ! మీకు చూపుడు వేలుకి ఇస్తాను చూడండి. అంటే పెద్దలు చేసిన పేస్ట్ అనేసి ఇస్తుంటారు బాబు. హుహు. ఆ! ఈ పేస్ట్ ఒకటి, ఈ పేస్ట్ ఒకటి. హాఫ్ ఫింగర్ ఇవ్వండి వీరయ్య గారు. ఇదోటండి. ఈ 2 చూపుడు వేలకి ఇలా పెట్టుకున్నామండి. హ్మ్. ఇలా పెట్టుకున్నాక ఇప్పుడేమవుతుందో చూడండి. ఈ పేస్ట్ ఇలా చేయండి. 2 సమానంగా ఒకేసారి ఇలా అంటూనండి. అంతేనండి బాబు. ఇలాగా. రైట్. హ్మ్. బంక నాకు అంటుకుంటున్నాయి బాబు. రైట్ అండి. ఆ! ఇలాగున్న పేస్ట్ ఒకటి గరుగ్గా ఉంది. ఏటి చెప్పండి? ఇది అది గరుగ్గా ఉంది. ఆ గరుగ్గున్న అనేదంతా కూడా ఇదెలా ఉందండి? మెత్తగా మెత్తగా ఉంది. అవును బాబు. ఈ గరుగ్గా ఉన్న అణువులు త్రిభుజాకారంలో, చతురస్రాకారంలో ఆ! ఈ ఎడ్జులు ఇటుక బెడ్డలాగా ఉన్నవి ఏవైతే ఉన్నాయో ఎడ్జులు కొట్టేస్తాయి. అందుకే మన ఎనామిల్ డ్యామేజ్ అయిపోయి వేడి నీళ్ళు తాగినా ఐస్ క్యూబ్ తిన్నా జూమని లాగుతుంటది. ఆ! ఇది ఈ విధంగా ఉన్న పేస్ట్ అనేది మనకి ఎనామిల్‌ని 150 సంవత్సరాలను కూడా తగ్గించేస్తది. అవును బాబు. ఇది దీని స్పెషల్. ఈ విధంగా ఉన్న ఇందులో స్మూత్‌గా ఉంది చూసారా? చాలా మెత్తగున్నదిది. అది అందులో ఉన్న అణువులన్నీ యూనిఫామ్‌గా గుండ్రంగా ఉంటాయండి. ఆహా! ఈ విధంగా గుండ్రంగా యూనిఫామ్‌గా ఉంటాయి. ఆ! ఇలాంటి పేస్ట్‌ని మనం ఏదైనా పేస్ట్ మనం సజెస్ట్ చేసేటప్పుడు ఈ విధంగా చూసుకోవాలండి. ఆహా! ఇది ఇందులో ఉన్న అణువులు. ఇందులో అణువులు కేజీ ఎంత అంటే 1800 వాడతారు. ఆహా! ఇది స్మూత్‌గా ఉండడానికి, రౌండ్‌గా ఉండడానికి ఎంత వాడతారంటే రూ. 28,000 వాడతారు. ఆహా! అందుకు ఈ పేస్ట్ అనేది స్పెషల్ అది. మెత్తగున్నది బాబు ఇది. స్పెషల్ పాలిషింగ్ ఏజెంట్ అంటారు. ఆహా! ఓకేనండి. ఈ వాడడం వల్ల ఏంటంటే ఈ మీదనున్న ఎనామిల్ అనేది పోదు. పోదు. ఎందుకు గుండ్రంగా ఉంటది. ఉంటది కాబట్టి. రైట్. అంటే జరుగుతుంటాయి కాబట్టి. జరుగుతున్నప్పుడు ఆ! ఇది జరుగుతున్నప్పుడు డ్యామేజ్ చేసేస్తుంది. అవును. ఇది జరిగేటప్పుడు ఏంటంటే ఉండిపోతుంటది. రగుడుకుంటూ ఎళ్ళిపోతుంటది. ఎనామిల్ రగులుకుంటూ తగిలిపోతుంటది. అవును. అందుకే ఎనామిల్ డ్యామేజ్ అవుతుంటది. ఆహాహా! ఇది ఒక డెమో అండి. బాబు.
అర్థమైందండి మీకు? ఈ అవునయ్యా. పేస్ట్ ఎండింగ్ వరకు ఇలా చేస్తూ ఉండండి. అలాగే. ఏటవుద్దో చూడండి. అలాగే. ఇది మీకు ఎవరో పెద్దలు ఇచ్చారు కదా ఈ పేస్ట్ ని. 32 కేజీల పేస్ట్ ని 32 పళ్ళకి 32 కేజీల పేస్ట్ పెట్టేసాం మనం. అవును. ఏంటండి? 32 32 పళ్ళకి 32 కేజీల పేస్ట్ పెట్టేసాం. అవును. అది 10 నిమిషాల తర్వాత ఏటవుద్దో చూడండి. ఇది ఒక 10 నిమిషాల తర్వాత ఏమవుతుందో చూడండి. ఇది అలాగే. రౌండ్ ద క్లాక్ ఏమవుతుంది, ఇది 10 నిమిషాల తర్వాత ఏమవుతుందో చూద్దాం. అలాగే. వీళ్ళు మనం వాడుతున్న పేస్ట్లు ఎలాంటివో ఒకసారి డెమో చూపిస్తాను. అలాగే. ఉదాహరణకి మనం వాడుతున్న పేస్ట్లు మనకంతా కూడా శరీర శుభ్రత కోసం మనం తీసుకున్న ఆహారాలు ఏవైనా గానీ అవును బాబు. ఏమవుతుందంటే ఎసిడిక్ అంటే మనకి లోన దహన క్రియ బాగుంటదండి. దహనం అంటే ఏదైనా యాక్టివ్ బ్యాక్టీరియా గానీ అవును. ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా గానీ అది కాల్చేస్తుంటది అనమాట. అవును. అలాంటి యాసిడ్ ఒకటి మనం తీసుకున్నామండి. ఓన్లీ యాసిడ్. అవును బాబు. ఆ యాసిడ్స్ లో మనం వాడే పేస్ట్, మీరు వాడుతున్న పేస్ట్ వేస్తాను చూడండి. అలాగే బాబు. ఏమవుతుందండి పేస్ట్? ఒక పేస్ట్ మీకు వేసానండి. వేసినారు. రైట్. ఇప్పుడు ఇంకొక పేస్ట్ వేసానండి ఇందులో. ఇలా పేస్ట్లు వేసేస్తున్నామండి ఒక్కొక్క దాంట్లో. అవును బాబు. రైట్ అండి. ఈ పేస్ట్లు వేసేటప్పుడు ఒక 5-6 రకాల పేస్ట్లు తీసుకున్నామండి మనం. అవును బాబు. మనం రోజు మార్కెట్ లో దొరికే పేస్ట్లనే మనం తీసుకుంటున్నాం వేరేగా. అవును. అవును. రైట్. అవును బాబు. ఇలాంటి పేస్ట్ ఇలా చేసేటప్పుడు ఏమైందో చూడండి. ఇప్పుడు ఒక్కొక్క పేస్ట్ కి ఇది 1 నిమిషంలో విడిచిపెట్టే లోపు మీలో ఒకటి డ్రై అయ్యిందండి. ఏదైనా ఇది ఎండిపోయిందండి. ఎండిపోతుంది కదండి. ఆ ఎండిపోయింది ఏమవుతుందో ఇక్కడ మీరు ఒకసారి చెవు దగ్గర 2 సమానంగా పెడతాను. ఒకేసారి కళ్ళు మూసుకుని ఇలా వినండి. వింటున్నారు కదా? 2 ఫింగర్స్ ని ఇలాగానండి పేస్ట్ పెట్టింది ఫింగర్స్ ని గరుగ్గా ఏ తోలుతుందండి? ఇదండి. ఏదండి? మీరు వాడుతున్న పేస్ట్. అవును బాబు. ఏదైతే గరగరలాడుతుందండి ఇది మీరు వాడుతుంది అదండి. ఇది అనిపించలేదు, మెత్తగా ఉంది. మెత్తగా ఉంది కదండి. ఇందులో ఉన్న అణువులన్నీ కూడా స్మూత్ గా స్పెషల్ పాలిషింగ్ ఏజెంట్ ఉంటది కాబట్టి మీకు అది అద్భుతంగా పనిచేస్తుంది. అదే ఇంకో మీరు 10 నిమిషాలు పోయాక ఇంకో అద్భుతాన్ని చూస్తారు. 32 కేజీల పేస్ట్ ఒకటి, బఠానీ గింజంత పేస్ట్ ఒకటి మీకు చూపిస్తున్నాను. అయితే ఇక్కడ అన్నిటి కూడా పేస్ట్లు వేసాను చూసారా? ఈ పేస్ట్లు ఏం చేసి చూపిస్తున్నానో చూడండి. ఇది మీరు వాడుతున్న పేస్ట్. అవును బాబు. యాసిడ్ ఏమవుతుందండి? రియాక్షన్ వస్తుందా లేదండి? వస్తుంది బాబు. పొంగిపోతుంది నొరగొచ్చి. ఇది ఎంతోటి యాసిడ్ అంతోటి అయిపోయిందండి. మనకు పొంగు వచ్చింది అనుకుంటారు. పొంగు రావడం కాదండి కాన్సెప్ట్. అది మనకి యాసిడ్ అనే విషయం ఎవరికి తెలియదు. ఎంతవరకు పేస్ట్ ఎలా ఉండేది ఎలా ఉండేది బరువుకి ఏమైందండి. అవును. ఈ పేస్ట్ ఏమైందో చూడండి. ఏమైనా రియాక్షన్ ఉందండి? అస్సలు లేదు బాబు. అది ప్యూర్ అన్నమాట. మీకు బ్రష్ పందు పూల కన్నా అద్భుతమైంది ఎలాగైతే చూపించానో అవును అదే అనమాట. మనకి ఏదైనా వాతావరణంలో ఎటువంటి వాతావరణంలో గానీ ఎటువంటి పరిస్థితుల్లో గానీ మనకి ఫ్రెండ్లీగా ఉండాలి. ఇది ఫ్రెండ్లీగా ఉందా లేదండి? అవునండి. ఫ్రెండ్లీగా ఉంది. మళ్ళీ యాజ్ యూజువల్ గా ఎలాగైతే వచ్చిందో అలాగే వచ్చింది. అవును. అదే మీకు ఇక్కడ ఏమవుతుంది చూడండి. ఇంకో పేస్ట్ మళ్ళీ ప్రారంభమైందా లేదండి? ఇది మళ్ళీ పొంగిపోతుంది. అది నొరగొచ్చేస్తుంది. మనకు నొరగొచ్చింది అనుకుంటాం పేస్ట్. అదే ఏమవుతుందో చూడండి. చాలా మంది నేను హెర్బల్ పేస్ట్ వాడుతున్నాను. అవును బాబు. చాలా మంది అంటారు. నాన్న కూడా ఇప్పుడు తమరు చూపించిన తర్వాత నాన్న కూడా ఎర్రోడిని అనుకోవాలి. మరి చూడండి ఎంత వస్తుందో. ఇది హెర్బల్ పేస్ట్. ఎంత నాకు పొంగిపోతుందండి అది. ఇది ఒక అద్భుతమైన పేస్ట్ అండి. బొబ్బులు గమ్లా ఉండిపోతే చూడండి. అసలు కట్టకట్టేస్తుంది. కలవదు అసలు కనీసం. అదేనండి. కనీసం మనకున్న రబ్బర్ బంతి నాకు తయారైపోతుంది. అంతేనండి. అరే అసలు మనకి ఏదైనా ఒక వస్తువు ఎలాగ ఉండాలంటే మనకి ఫ్రెండ్లీగా ఉండాలి. ఇప్పుడు ఇది ఒక్కటి తప్ప ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క రకం ప్రవర్తించినాయి. అవునండి. అన్ని రియాక్షన్లే. ఇది ఒకటే రియాక్షన్ లేదు. మళ్ళీ మీకు ఒక అరగంట తర్వాత సిగరెట్ తాగారు లేదా అవును బాబు గుట్కా తిన్నారు. నాకు ఒక 82 సంవత్సరాలు ఆవిడ ఉన్నారు. ముసలావిడ. ఎన్నండి? 82 సంవత్సరాలు. 82 సంవత్సరాలు. మళ్ళీ నేను ఇందులో కెమికల్ వేసాను. అవును వేసినారు. HCl అండి. 82 సంవత్సరాలు ఆవిడకి ఆకు చెక్క వేసుకుంటారు. ఆవిడ తింటే పొక్కుపోద్ది ఆవిడకి. అవును ఏంటండి? పొక్కుపోతుంది. అదే పేస్ట్ నేను ఇలా వేసాను. మళ్ళీ మీకు ఏంటంటే కైని గుట్కా లేకపోతే లేదా ఆకు చెక్క వేసుకోవడం అలవాటు. అవును. ఏమైందండి? ఏమవలేదు. మళ్ళీ మీరు మనకి బిర్యానీ తిన్నారు లేకపోతే ఇంకేదో XYZ హార్ష్ ఫుడ్ తిన్నారు. అవును బాబు. కూల్ డ్రింక్ తాగారు. మీరు కూల్ డ్రింక్ మెయిన్ ఏంటంటే ఈ పూర్వం తిరగలు ఇచ్చేవారు. అవును బాబు. తిరగలు మీకు తెలుస్తాయి కదండి. ప్రతి కూతురుతోటి తిరగలు పంపించారు. తిరగలు ఎరిగిపోయాడు, పళ్ళు ఎరిగేవి కాదు. అవును. ఏ జంతువు బ్రష్ చేసుకోదు. అవును.
80 లక్షల జీరోస్లు ఏవి బ్రష్ చేసుకో. అప్పుడు పళ్ళు ఏమైనా యాక్సిడెంటల్ గా పోతే పోవాలి కానీ చచ్చిపోయినప్పుడు కాల్చినా కానీ పళ్ళు పోవు. అవునండి అయ్యా. అయితే నేను ఇంకొక మాట అన్నానండి బాబు, మనిషి శరీరంలో కూడా కాలినప్పుడు అన్ని కాలిపోయిన తర్వాత లాస్ట్ లో పళ్ళు కాలుతాయట, అవి కూడా అవి కూడా మీరు 6-10 సంవత్సరాల పోయి తీయండి, పళ్ళు లైన్ గా ఉంటాయి. ఏ జంతువు తాలూకు పళ్ళు దహనం చేసిన తర్వాత 10 సంవత్సరాల పోయి ఓపెన్ చేయండి. అవునండి, పళ్ళు లైన్ గా ఉంటాయి. అదేనండి, అస్థి పంజరాలు జువాలజీ ల్యాబ్ లో పెట్టేవారు, పళ్ళు అన్ని లైన్ గా ఉండేవి. అవును, కరెక్టేనా? అవునండి. కానీ అదే పళ్ళుని దహనం చేస్తే కాల్చిన ఏం చేసినా కూల్ డ్రింక్ లో వేయండి. ఏంటండి? కూల్ డ్రింక్ లో వేసిన 10 రోజులకు ఇలాగంటే పిప్ అయిపోద్ది. అమ్మ నాయన, అలాంటి కూల్ డ్రింక్స్ ప్రతి ఒక్కరి ఇంట్లో తాగుతూ ఉంటారు. అవునండి, ప్రతి ఒక్కరి ఇంట్లో డబ్బాలు ఉంటాయి. అవునండి. ఆ కూల్ డ్రింక్ ఇంటికి వచ్చిన చుట్టాల కల్లా అయ్యే ఇస్తుంటారు, వీళ్ళు తాగుతుంటారు. ఆ కూల్ డ్రింక్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి వెంటనే పళ్ళు మీద ఎనామిల్ పోవడంతో పాటు పళ్ళు మెత్తబడిపోతున్నాయి. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి కూడా ఓరల్ కేర్ అంటే దంతక్షయ సంబంధించి, దంతాలకు సంబంధించి విపరీతంగా అవును బాబు, మనకి ప్రాబ్లమ్స్ రావడానికి, బ్యాడ్ స్మెల్ రావడానికి, ఇలా పాచి పట్టడానికి, అవును, అన్నిటికన్నా జూమని లాగడం, ఐస్ క్యూబ్ ఉన్నా ఏదైనా చల్లటి వస్తువులు తిన్నా గానీ వేడి నీళ్ళు తాగినా జూమని లాగుతుంటది. అందుకే జూమని లాగడానికి కారణం ఏంటంటే వాళ్ళు వాడుతున్న అణువుల తాలూకా తేడా ఉండడం. తర్వాత మన పేస్ట్ చూడండి, బ్యాడ్ స్మెల్ ఎక్కువ మంది అక్కడ వచ్చేస్తుంటది బ్రష్ చేసిన అరగంటకు కూడా. కారణం ఏంటంటే ఈ పేస్ట్ మీకు ఏంటైందండి? గట్టి పడిపోయింది, డ్రై అయిపోయింది. మీకు 32 కేజీల పేస్ట్ మీకు కావాలా? వద్దు. ఇప్పుడు ఎందుకు? 1 గ్రాము పేస్ట్ కావాలా? ఇదే మంచిది నాకు ఉన్నది కదండి, మెత్తగా ఉన్నది. రైట్ అండి. ఇది మీకు ఇది చూడండి ఎంత ఎలా ఉందండి. ఇది మెత్తగా ఉంది, చాలా మెత్తగా ఉంది. దీన్ని ఒరిజినల్ మింట్ అంటారండి. ఏంటంటారు? ఒరిజినల్ మింట్ అంటారు. ఇది అంటే మనకి 32 పళ్ళకి రౌండ్ ద క్లాక్. ఫస్ట్ బ్రష్ పడుకునే ముందు చేయాలి, రెండో బ్రష్ తెల్లారు లేచాక చేయాలి. చాలా మంది బ్రష్ మార్నింగ్ చేస్తారు, తప్పు. పడుకునే ముందు మెయిన్ చేసేదే. ఖాళీగా ఉన్నప్పుడు క్రిములు చేరుతూ ఉంటాయి కాబట్టి పడుకునే ముందు ఈ బ్రష్ చేసి చూడండి. ఇందులో ఎక్కడా కూడా మనకి గరగర అనేది అసలు అనిపించలేదండి. గరగరగా ఉండదు. అన్నిటికన్నా మెయిన్ మనకి ఏంటి, మెత్తగా ఉంటది. ఒరిజినల్ మింట్ ఉంటది కాబట్టి ఫ్రెష్ గా ఉంటది. 12 గంటలు తాజాదనంగా ఉంచేది ఈ పేస్ట్. 10 నిమిషాలు 32 కేజీల పేస్ట్ పెట్టినా డ్రై అయిపోయేది ఈ పేస్ట్. ఏ పేస్ట్ వాడితే మంచిది అంటారు? ఇది వాడితేనే మంచిది. రైట్ అండి. పేస్ట్ ఇంతకు ముందు ఈ పేపర్ లో వచ్చింది అనమాట, ఆగస్టు 15. అవును, ఆగస్టు 2006లో అమెరికాలోని ప్రజల ఆరోగ్యం కోసం పేస్ట్ మీద, ఏదైనా ఒక పేస్ట్ మీద ఇలా రాసి ఉంటది. అవును, ఏంటంటే 6 సంవత్సరాలు తక్కువ గల వయసు కలిగిన వారికి ఎవరు పేస్ట్ వాడకూడదు. ఒకవేళ పేస్ట్ వాడితే డాక్టర్ గారిని, విష నియంత్రణ కేంద్రం గారిని సంప్రదించాలి. ఈ టూత్ పేస్ట్ లో సీసం, నికిల్, ఆర్సెనిక్ వంటి క్యాన్సర్ గురి చేసే రసాయనాలను కలుపుతారు. పేస్ట్ ను చనిపోయిన జంతువుల తాలూకు ఎముకల తాలూకు పొడితో తయారు చేస్తారు. అవును, రైట్ అండి. మన తెల్లారు తీసుకోవాల్సింది పేస్ట్ ఏంటంటే ప్రతిదీ నాన్ వెజిటేరియనే. ఈరోజు శనివారం అండి, ఈరోజు సోమవారం అండి, నేను ఈ పేస్ట్ నా ఉపవాసం అండి అనడానికి లేదు. తెల్లారు లేచినట్టు మనం తీసుకున్న ప్రతి పేస్ట్ నాన్ వెజిటేరియనే. అవును, తర్వాత కళ్ళు తెరుచుకున్నాయి బాబు నాకు. మన పేస్ట్ తీసుకునేటప్పుడు మెయిన్ మనకు కావాల్సింది ఏంటంటే యాసిడ్ తో రికవర్ చేయాలి, గ్లాస్ తో చూసుకోవాలి. ఈ విధంగా చూసుకుంటే 150 సంవత్సరాలు అందంగా ఉండవలసిన ఈ పళ్ళు అన్ని కూడా చాలా ఆరోగ్యంగా, హాయిగా ఉంటాయండి. బాగున్నది బాబు, చాలా చక్కగా వివరించినారు. ఎందుకంటే బాబు, ఓరల్ కేర్ కి తమరు స్పెషలిస్ట్ అవ్వడం నిజంగా నాకు ఆనందం అనిపించింది బాబు. ఎంత చక్కగా వివరించినారంటే, అయ్యా చూసినారు కదండి, ఇప్పటికీ కూడా ఇది అంటుకుంటుందండి. ఇది అంటుకుంటుంది, ఇది అంటుకోవడం లేదు. ఇంకోటి ఏంటంటే మెత్తగా ఉన్నది, ఇది బరక అయిపోయింది. అలాగే మీరు ఇది చూసుకుంటే చూడండి, చూసినారా? యాసిడ్ లో నెత్తి ఏటయ్యిందండి పేస్ట్. పెద్ద కంపెనీలు అండి ఇవి. రబ్బర్ మొక్క నాకు అయిపోయింది. ఇది చూడండి, దేనికది ఇడిపోయింది. అలాగే ఇది చూడండి, ఇది కూడా దేనికది ఇడిపోయింది. ఇప్పుడు ನಾನು వాడుతుండి ఓడినండి. ఇది ఏకంగా సిమెంట్ కొట్టినట్టు అయిపోయింది చూడండి. ఇంటికి సొన్నం ఎత్తి అలాగైపోతుంది. కానీ ఇప్పుడు ఈయన ఒకటి ఒరిజినల్ అని చెప్పి ఒకటి చూపించినారు కదా, అది చూడండి ఎలాంటిది అలాగే ఉన్నది, మెత్తగా ఉన్నది. మళ్ళీ మీకు నేను కొద్దిగా యాసిడ్ వేసి చూపిస్తానండి, రియాక్షన్ ఏమైనా ఉంటుందేమో చూడండి. అసలు ఏంటి బాబు? రైట్, అదే మీరు వాడుతున్న పేస్ట్ కి మళ్ళీ మీరు ఏదో పంచదారో లేకపోతే పంచదార వల్లే, పంచదారతో తయారు చేసే ఐటమ్స్ వల్లే పోతుంటాయండి. అవును, మళ్ళీ మీకు రియాక్షన్ వస్తుందా లేదా? చూడండి, మళ్ళా పొంగుతుంది ఇది. ఎన్నాళ్ళు నాన్న కూడా ఎర్రోడిని అయిపోను బాబు. ఊర్లో ఉన్నప్పుడైతే శుభ్రంగా పొందం పుల్ల చేసి ఓడిని, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలాంటి పేస్ట్, మంచి పేస్ట్ ఏంటని తెలుసుకోవడానికే ఈయన కోరికాడ తిరుమలరావు గారి కాడికి వచ్చినానండి. నేను ఓరల్ స్పెషలిస్ట్. చూసినారు కదా ఎంత చక్కగా వివరించినారు.
పేస్ట్ అనేది మనం తీసుకోవాలన్నప్పుడు పేస్ట్ ఇలాగా మెత్తగా ఉండాలండి. అదైతే ఈ పంటి మీద ఉంటది కదండి ఎనామిల్ అంటారు, అది పాడవకుండా ఉంచుతుంది. మరి ఇలాంటి గరుగ్ గున్ని తీసుకుంటే ఇప్పుడు మనకి చిన్న ఉదాహరణ అండి, గుండ్రం గున్ని దాన్ని ఇలా పామితే ఏటవుతుందండి, జారిపోతుంది. అలా గుండ్రం గున్నది ఇది. అదే నలుపలకలకు ఉన్నదాన్ని పామితే ఏటవుతుందండి, అది గీసుకొని వెళ్తుంది. అలాంటిది ఇది. కాబట్టి తిరుమలరావు గారు చెప్పినట్టు మీరే తేల్చుకోయండి ఏది మంచి పేస్ట్ అనేది. ఆ మంచి పేస్ట్ని వాడండి. ఈ విధంగా చెక్ చేసుకోయండి. ఉంటానండి.